చూద్దాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్లో మాస్టర్ మైండ్, జగన్ వెంట ఉన్నటువంటి నేత, జగన్ లెక్కలన్నీ సరిపెట్టిన వ్యక్తి. అందుకేనేమో కోట్లాది రూపాయల లావాదేవీలకు ఆయన ఒక రింగ్ లీడర్. లిక్కర్ స్కామ్లో చిక్కుకున్న ఈ నాయకుడు ఆ డబ్బును ఎలా వైట్ చేశాడో వెల్లడైంది. అతని ఆస్తులను అటాచ్ చేయాలనుకున్న నిర్ణయంతో అసలు రంగు బయటపడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్ సొమ్ముతో ఏం చేశారు? ఆ నల్లధనంతో భూములు కొన్నారా? బ్లాక్ మనీని వైట్ చేయడం కోసమే కుటుంబ సభ్యుల పేర్ల మీద కంపెనీలు పెట్టారా అంటే అవుననే సమాధానం సిట్ దర్యాప్తు చెప్తోంది. సిట్ దర్యాప్తు ప్రకారం చెవిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తుల అసలు మార్కెట్ విలువ 63 కోట్లకు పైమాటే. కానీ ప్రభుత్వ రికార్డుల్లో చూపించింది కేవలం 8 కోట్లు మాత్రమే. మరి మధ్యలో మాయమైన 55 కోట్ల నల్లధనం ఎక్కడిది? అది లిక్కర్ మాఫియా నుంచి అందిన కిక్ బ్యాక్లే అని సెట్ తేల్చబోతోంది. ఈ లావాదేవీలన్నీ చెవిరెడ్డి, ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిల పేర్ల మీద వాళ్లకు సంబంధించిన కేవీఎస్, సిఎంఆర్ ఇన్ఫ్రా కంపెనీల ద్వారానే జరిగాయి. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకే ఈ కంపెనీలను ఒక కవచంలా వాడుకున్నారని దర్యాప్తులో తేలింది. రైట్, మరిన్ని వివరాలు మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఎలా చూడాలి చెవిరెడ్డి ఎపిసోడ్ని? రికార్డుల్లో ఒక రకంగా వారు బిజినెస్ చేసింది మాత్రం 63 కోట్లు, దాదాపు డిఫరెన్స్ 55 కోట్లు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? రాజు, మ్యూట్ తీసి మాట్లాడండి. ఎస్ చందు, మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఇవాళ ప్రభుత్వం ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఏంటి ఆ షాకింగ్ డెసిషన్ అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేస్తూ జియో నెంబర్ 159 జారీ చేసింది. ఇందులో ఆ జియో కూడా మన ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూడొచ్చు. అందులో అనేక రకాలైనటువంటి అంశాలు, అంటే ఒక షాకింగ్ అంశాలన్నీ కూడా అక్కడ వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే 63 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని కేవలం 8,80,00,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసినట్టు లెక్కల్లో చూపించి, మొత్తం కూడా మిగిలిన 55 కోట్ల రూపాయల నల్లధనాన్ని లెక్కల్లో చూపినటువంటి డబ్బుని తీసుకొని దీంతో ఆయన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ డాక్యుమెంట్ చూస్తుంటే షాకింగ్ విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాస్తవంగా అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే, ఎస్పెషల్లీ ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ బట్టి చూస్తూ ఉంటే, ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఏ స్థాయిలో ఉంది ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకసారి డాక్యుమెంట్ చూస్తే 63 కోట్ల ఆస్తిని 8 కోట్ల కొట్టుంటే ఈ లావాదేవీలను ఆడిట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఏం చేశారు, నెంబర్ 1. నెంబర్ 2, సబ్ రిజిస్ట్రార్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేశారు. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక దారుణమైనటువంటి అంశం ఏంటి అంటే, వాస్తవంగా ఆయన కొనుగోలు చేసినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి బహిరంగ మార్కెట్ విలువ 63,72,64,000 రూపాయలు అయితే, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆయన చూపించిన రికార్డు, ఆయన అంటే చూపించినటువంటి డాక్యుమెంట్ వాల్యూ కేవలం 8,85,47,693 రూపాయలు. అంటే 84,87,17,107 రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి ఆయన ఈ అక్రమ లావాదేవీలు చేశారని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంటే దీనివల్ల చివరికి ప్రభుత్వానికి కూడా లాస్ వచ్చింది. ఈయన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా వాల్యూస్ ను తగ్గించడం వల్ల తద్వారా వచ్చేటటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ సొమ్ము కావచ్చు, అంతేకాకుండా ఆ ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి డబ్బులు కూడా విలువ కూడా ఇక్కడ దాదాపుగా కూడా తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కొడుకైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ భూములను కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఒకటి ఏంటంటే, 263 ఎకరాల 28 సెంట్ల భూమిని కేవీఎస్ ఇన్ఫ్రా, ఇది వచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫ్రా. ఇది కేవలం నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక కంపెనీగా కూడా చెబుతూ ఉంటారు. మరి ఆ కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా ఆయన కృత్రిమంగా భూములకు సంబంధించినటువంటి విలువలను పెంచి తక్కువ సమయంలో భూ విలువలను పెంచడంతో పాటు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే కుట్ర ఒకటి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఏంటి అంటే, అది దాదాపుగా కూడా ఒక 263 ఎకరాల 28 సెంట్ల భూమిని అరబిందో ఫార్మాకి అమ్మడం ద్వారా
ఆయన దాదాపుగా 13,30,00,000 రూపాయల తెల్లధనాన్ని లాభంగా పొందాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ రిపోర్ట్ లో కూడా తెలుస్తుంది. సో పక్కన ఉన్న రిపోర్ట్ మనం చూస్తే అందులో 4వ అంశం ఇది తేటతెల్లం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయనకి సంబంధించినటువంటి ఆస్తులు కానీ మనం కానీ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తొట్టంబేడు SRO పరిధిలో మనం కానీ చూస్తే 3,29,48,193 రూపాయలకి ఒక ఆస్తిని కొన్నాడు. కానీ అది 36 ఎకరాల భూమి. 36 ఎకరాల భూమి కేవలం 3,29,00,000 రూపాయలకి ఎలా వస్తుంది అనేది కూడా అందుబట్టినటువంటి ప్రశ్న. సో వీటన్నిటిని కూడా గుర్తించినటువంటి సిట్ దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో అనేక రకాలైనటువంటి అంశాలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా మనకున్నటువంటి వివరాల ప్రకారం మొత్తం 24 ఆస్తులకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటిని కూడా జప్తు చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. సో ఆ జియోనే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైమ్ 9 న్యూస్ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ గోల్మాల్ వ్యవహారం ఏదైతే ఉందో దీని మీద ప్రస్తుతానికి ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయన ఆస్తులను కూడా జప్తు చేసినటువంటి నేపథ్యంలో లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి మిగతా బాసుల కథ ఏంటి అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కూడా కేసులు పెట్టడం, కేసుల్లో అరెస్ట్ చేయడం, తర్వాత జైలుకి వెళ్ళడం, తర్వాత బెయిల్ తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. కానీ రికవరీ చేయడం అనేది అంటే ఒక స్కామ్ కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రికవరీ ఎలా చేయాలి అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో కూడా వణుకు మొదలైనటువంటి పరిస్థితి. సో చెవిరెడ్డితో ప్రారంభమైనటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతానికి ఏ విధంగా ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది అనే దాని మీద సర్వత్రా చర్చ అయితే కొనసాగుతుంది. రాజు, చెవిరెడ్డి ఈ అంశానికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా ఇరికించారని అనుకోవచ్చా? మరోవైపు ఏవైతే భూములు కొనుగోలు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రైమ్ 9 స్క్రీన్ మీద కూడా చూస్తున్న ఆధారాలు అవన్నీ కూడా డాక్యుమెంట్ రూపంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి? అదే ఇప్పుడు ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కడే కాదు, ఆయన కొడుకులు ఇద్దరు అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, అలాగే ఇంకొక అతను ఇద్దరు కొడుకుల పేర్లతోటి ఆయన భూములు కొన్నాడు. అంతేకాకుండా వాళ్ళను కూడా ఈ స్కామ్ తిరిగించినటువంటి పరిస్థితి. ఇక్కడ 2 అంశాలు ఏంటి అంటే KVS అంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా, ఒకటి CMR ఇన్ఫ్రా అంటే చెవిరెడ్డి మున్ని ఏదో వాళ్ళ తల్లి తండ్రి పేరుతోటి ఏర్పాటు చేసినట్టు ఒక కంపెనీ అది. సో ఈ 2 కంపెనీలను పెట్టి తద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి అంటే వైట్ మనీ బ్లాక్ మనీని వైట్ గా చేసేటటువంటి ప్రయత్నం చేశాడు అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నటువంటి అంశం. సో దీన్నే ప్రస్తుతానికి సిటీకి సంబంధించిన అధికారులు కూడా గుర్తించారు. ఆ కోణంలో విచారించిన తర్వాత ఆ భూములకు సంబంధించి ఎస్పెషల్లీ ఆయన కొనుగోలు చేసినటువంటి భూములు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ భూములు ఆయన కుటుంబం తరఫున కొనుగోలు చేశారని చెప్పేసి SROలకు లేఖలు రాశారు. అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు లేఖలు రాస్తే లేఖల్లో తొట్టంబేడు కావచ్చు, అలాగే వెంకటగిరి, గూడూరుతో పాటు తిరుపతి, అలాగే చిత్తూరు, పుత్తూరు ప్రాంతాలకు సంబంధించి SROల నుంచి తీసుకున్నటువంటి డేటా ప్రకారం చూస్తే ఈ ఆస్తులన్నీ కూడా అతి తక్కువ ధర చూపించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్ల రూపాయల భూమిని కేవలం 2 కోట్లకే కొనుగోలు చేసినట్టు చూపించి ఆ 2 కోట్లు తీసుకొని వాళ్ళకి ఆ 10 కోట్లు బ్లాక్ మనీ, మిగతా 8 కోట్లు బ్లాక్ మనీగా ఇచ్చి దాన్ని మళ్ళీ 10 కోట్లుగా మార్చుకునేటువంటి ప్రయత్నం. అంటే వాళ్ళు చేసినటువంటి బ్లాక్ మనీ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా భూముల మీద పెట్టడం వల్ల వైట్ మనీగా మార్చి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద స్కామ్ కి ఆయన తెరలేపాడు. అంటే 2 కోట్లు 10 కోట్ల విలువైన భూమిని 2 కోట్లు కొనుగోలు చేయడం వల్ల తద్వారా ప్రభుత్వానికి కూడా భారీగా నష్టం వచ్చింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాల్యూస్ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం. సో కాబట్టి దానివల్ల కూడా కష్టాలు ప్రభుత్వానికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా దర్యాప్తులు తేలడంతో ప్రస్తుతానికి ప్రభుత్వం ఆయన ఆస్తులని జప్తు చేస్తూ కూడా డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి, సిటీకి కూడా అనుమతులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో చూసాం కదా, మొత్తం మీద ఇవాల్టి స్పెషల్ స్టోరీలో ఐబొమ్మకి సంబంధించి చెవిరెడ్డి లిక్కర్ స్కామ్లో అంటే చెవిరెడ్డి అంశం చూసుకున్నట్లయితే ఉన్న డబ్బులో వైట్ మనీ కొంతే బ్లాక్ మనీ అధికంగా కనిపిస్తున్న ఆధారాలన్నీ కూడా ప్రైమ్ 9 స్క్రీన్పై డాక్యుమెంట్స్లో మీరు చూశారు. రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం స్పెషల్ స్టోరీలో. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.